హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఏ స్మాల్ థింగ్ మే కాస్ట్ మచ్ అనే ప్రోవర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ స్మాల్ థింగ్ మే కాస్ట్ మచ్ అంటే ఓ చిన్న విషయానికై పెద్ద మూల్యం చెల్లించవలసి రావచ్చు అని అర్థం. చిన్న చిన్న విషయాలను అశ్రద్ధ చేయొద్దని, సమస్య ఎంత చిన్నదైనప్పటికీ దానిపై వెంటనే దృష్టి సారించి పరిష్కరించుకోవడం మంచిదని, లేకపోతే కొంతకాలం గడిచాక దాని మూలంగా చాలా పెద్ద పెద్ద సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ సామెత మనల్ని హెచ్చరిస్తుంది. ఇందుకు మన నిత్య జీవితంలో లెక్కలేని ఉదాహరణలు చాలానే చూస్తాం. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మనకు మన స్నేహితులకు లేదా బంధువులకు మధ్య ఏదో ఒక విషయంలో మనస్పర్ధలు వస్తాయి. వాటిని మనం సరిగా పట్టించుకోము. దాంతో వారికి మనకి మధ్యలో కోపతాపాలు రాను రాను మరింతగా పెరిగి కొన్నాళ్లకు మన మధ్య మాటలు లేకుండా అయిపోతాయి. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది కూడా మానేస్తాం. మనకు జ్వరం వస్తుంది, అయినా వేసుకోవాల్సినటువంటి మందులను సరిగ్గా వేసుకోము. దాంతో ఆ మరుసటి రోజు జ్వరం మరింతగా పెరిగి మర్నాడు మనకి ఏదో ఇంపార్టెంట్ పని ఉంటుంది, లేదా పరీక్ష కానీ ఇలాంటి ఇంపార్టెంట్ పనులను కూడా మనం చేసుకోలేకపోతాం. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని సమస్య ఎంత చిన్నదిగా అనిపించినా దానిని నిర్లక్ష్యం చేయొద్దు అని ఈ సామెత మనకు తెలియజేస్తుంది.